సో చూడండి ఇక్కడ మనకి ఇది లూప్ వైల్ కాబట్టి లూప్. సో స్టార్టింగ్ ఏలో వాల్యూ ఎంత ఉంది? సో ఏలో వాల్యూ ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఏలో ఇనిషియల్గా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 10. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ సో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి? ఇక్కడ 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. 1 రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి కంట్రోల్ ఈ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. సో ఏ వాల్యూ 11 అవుతుంది. 11 ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఈ లూప్ కదా సేమ్ కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత అవుతుంది? సో 11 కాబట్టి 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ? సో 12 అవుతుంది. సో 12 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ వాల్యూ? మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో 13 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 13 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. 1 రిటర్న్ చేస్తుంది. సో కంట్రోల్ నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ 14 అవుతుంది. కాబట్టి ఇక్కడ 14 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్స్ అగైన్ కండిషన్ 14 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి 1 అనే నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది? 15. ఇక్కడ 15 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. కండిషన్ చెక్ చేస్తుంది. 15 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఓకే, అప్పుడు 16 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. కండిషన్ ఏంటి? 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. 0 రిటర్న్ చేస్తుంది కాబట్టి కంట్రోల్ అవుట్ ఆఫ్ ది లూప్ వస్తుంది. ఈ లూప్ తర్వాత నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 16 కాబట్టి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది 17. ఏ వాల్యూ 17 ప్లస్ 10 వాల్యూ ఎంత అవుతుంది? 27. ఈ 27 అనే వాల్యూ పర్సెంటేజ్ డీలోకి వస్తుంది. సో 27 ప్రింట్ అవుతుంది. సో కంట్రోల్ F9 ఆల్ట్ F5. 11, 12